హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు టిఫిన్లోకి అయితే లెమన్ రైస్ అయితే చేశాను. ఇంకా సాటర్డే లెమన్స్ తీసుకొచ్చాము, కొత్తిమీర ఉంది కదా అని చెప్పేసి లెమన్ రైస్ అయితే చేశాను. పిల్లలకేమో బొప్పాయి కట్ చేసి పెట్టాను. ఇంకొక కాయ కట్ చేస్తేనే ఎక్కువ ముక్కలు వచ్చాయన్నమాట. వాళ్ళకి చిన్న బాక్సులు అయితే పెట్టి మా కోసం అయితే ఉంచుకున్నాను. ఇంకా గోంగూర కొంచెం ఉంది, ఇది కూడా చూడండి వడబడిపోతుంది. అందుకని ఇంకా గోంగూర పప్పు చేద్దాంలని గోంగూర పప్పు చేయడానికి కుక్కర్లో అయితే అన్నీ వేసి పెట్టుకున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో అయితే చేస్తారు. నేనైతే మొత్తం ఇట్లాగా ఒక్కొక్కసారి మొత్తం వేసుకొని ఉడికించుకొని తర్వాత తాలింపు అయితే వేసుకుంటాను. కొంతమంది ఏంటంటే గోంగూర ఆయిల్లో వేసి వేయించుకుంటారు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క టేస్ట్ అయితే వస్తుంది ఇలా చేసుకోవటం వల్ల. ఒక్కోసారి నేను కూడా అట్లానే ఆయిల్లో వేయించి చేస్తాను. అట్లా చేసినప్పుడు అయితే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇంకక్కడైతే కర్రీ అన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా గోంగూర పప్పు కదా, ఇందులోకి మేము సైడ్ డిష్ లాగా ఫ్రై అట్లా ఏం చేయలేదు. కాకరకాయ కారం ఉందన్నమాట, కాకరకాయ పచ్చడిది ఇది ఉంది. ఇంక ఇది సరిపోతుందిలని ఇంకైతే ఏం చేయలేదు అనమాట. ఇంకా గిన్నెలు అవన్నీ ఉన్నాయి, గిన్నెలు కడిగేసాను. తర్వాత ఇంకా బాత్ చేసి వచ్చి ఇంకా దేవుడి ఫోటోల దగ్గర పూలు అవన్నీ ఉన్నాయి కదా, అవి అయితే తీసి ఇంకా దేవుడి సామాన్ అయితే కడిగాను. నెక్స్ట్ డే మార్నింగ్ పూజ చేసుకోవడానికి బాగుంటుందని. నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఇంకా క్లీన్ చేసుకుంటూ ఉంటానన్నమాట. పర్టికులర్గా ఈ టైంలోనే చేయాలి అట్లా అని లేదు. ఒక్కోసారి మార్నింగ్ చేసుకుంటాను, ఒక్కోసారి ఆఫ్టర్నూన్, ఒక్కోసారి అయితే ఈవినింగ్ చేస్తాను. ఇంకా ఈ మధ్య ఏం చేస్తున్నానంటే ఆఫ్టర్నూన్ స్నానం చేసిన తర్వాత ఇంకా దేవుడి ఫోటోలు తుడిచిపెట్టుకోవటం కానీ దేవుడి సామాన్ కడిగి పెట్టుకోవటం కానీ చేస్తున్నాను. ఇంకా అలాంటప్పుడు ఏం చేస్తానంటే ఇంకా ఎక్కువ పని ఉందనుకోండి, నేను ఇంకా టీవీలో సాంగ్స్ పెట్టుకొని వింటూ చేసుకుంటాను. నాకు ఇంకా అదొక అలవాటు అనమాట. అంతకుముందైనా లేకపోతే మొబైల్లో కానీ పెట్టుకుంటూ ఉంటాను. మొబైల్ కాకపోతే ఇంకా టీవీలో అట్లాగా ఓల్డ్ మెలోడీస్ ఉంటాయి కదా, అవి అయితే పెట్టుకొని వింటూ అయితే పని చేసుకుంటూ ఉంటాను. మీలో ఎంతమందికి ఇలాంటి అలవాటు ఉందో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ అయితే ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా మేము లంచ్ కూడా చేసాము. ఇంకా నా పనులన్నీ అయిపోయినాయి అనమాట. ఇంక ఈవినింగ్ పిల్లలు అయితే వచ్చారు స్కూల్ నుంచి, 3:30కి అట్లా వస్తారనమాట. ఇంకా వాళ్ళు రాగానే మళ్ళీ వాళ్ళకి పాలు అయితే తాపించి 5కి అయితే ట్యూషన్కి వెళ్తారు. ఇంట్లో మాట వినరు, అందుకే ట్యూషన్కి అయితే పంపిస్తాను అనమాట. ఇంక ఇక్కడైతే బట్టలు అయితే మడత పెడుతున్నాను. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక ఇవన్నీ యాస్టీస్గా వాటి ప్లేస్లో అయితే సర్దేసుకుంటాను. ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి కొంచెం జొన్న రవ్వ అయితే ఉందన్నమాట. ఆ జొన్న రవ్వలో కొంచెం గోధుమ పిండి ఉంటే ఇంకా 2 కలిపి లాగా తప్పాలు చెక్కల్లాగా వేస్తున్నాను. రోటీలను కూడా అనొచ్చు, వీటిని కొంచెం మందంగా తప్పాలు చెక్కల టైపులో అట్లా వేసుకుంటున్నాను. ఎటు పప్పు ఉంది కదా అని చపాతీ చేద్దామంటే పిండి కొంచెమే ఉంది, అందుకని జొన్న రవ్వ కలిపి ఇట్లాగా చేసుకున్నాను.